నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పెన్షన్ తనిఖీలో భాగంగా మూడో రోజు మంచిలి, ఆరువిల్లి, స్కిన్నెర్పురం, కొమ్మర, ఈడూరు, పాలూరు గ్రామాల్లో మంచానికే పరిమితమైన 22 మంది పెన్షనర్లను తనిఖీ చేశారు. స్టేట్ టీం డాక్టర్ జాన్ హరిషన్, జిల్లా టీం డాక్టర్ సుష్మా, డాక్టర్ రవికుమార్, పి సంతోష్ కుమార్, ఎంపీడీఓ పి శ్యామూల్, విస్తరణాధికారి ఎం శ్రీనివాసరావు, మంచిలి డాక్టర్ కిరణమయ్యి, ఏపీఎం మహమ్మద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని కేఎస్ గట్టులో అత్రి సెక్టర్ పర్యవేక్షకురాలు కె కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండకుండా అమ్మాయికి పెళ్లి చేసినా, 21 సంవత్సరాలు నిండకుండా అబ్బాయికి పెళ్లి చేసినా అది బాల్య వివాహం అని తెలిపారు. ఇలా చేస్తే చట్ట ప్రకారం శిక్షకు బాధ్యులవుతారని తెలిపారు. పిల్లల చదువులు కొనసాగించాలని కోరారు. మహిళా పోలీస్ భవానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు వివరించారు. కార్యక్రమానికి అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు. తణుకు వాసవి కన్యకా పరమేశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా గోదాదేవికి పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుప్పావై డ్రై ఫ్రూట్స్ తో నైవేద్య కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తణుకు మానవతా సంస్థ దాత అయిన పిచ్చుకల అర్జునరావు మృతి చెందడంతో సభ్యులు అర్జునరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంస్థ కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ, అల్లూరి కరుణాకర చౌదరి, పులమల భద్రం, గరికపాటి ఆనందరావు, పిఆర్కే రాజు తదితరులు పాల్గొన్నారు. గణపవరం లయన్స్ క్లబ్ సభ్యులు పంజాబ్ లవ్లీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న బావయ్యపాలెం విద్యార్థి ఎన్ సుధాకర్ కు ఫీజు నిమిత్తం 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. లయన్స్ మాజీ జిల్లా గవర్నర్ ఈపూరి సత్యనారాయణ చెక్కును అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు పి నాగేశ్వరరావు, కోశాధికారి ఎల్ఎన్ విశ్వనాథ, వెల్లంకి నరేష్ కుమార్, కిలారి రవిబాబు, రావూరి నాగరాజు, కెఎస్ మూర్తి పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కాలమండల అధ్యక్షుడిగా పానకాల కృష్ణాంజనేయరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాలమండలం పెదామిరంలోని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కోరా రామూర్తి అధ్యక్షతన మండల స్థాయి విస్తృత సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎన్నిక నిర్వహించారు. పార్టీ ఎన్నికల అధికారి ఎంఎస్ నాగమణి సమక్షంలో నిర్వహించిన ఎన్నికల్లో కార్యకర్తలు కోమటిగుంట గ్రామానికి చెందిన కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు సుదీర్ఘకాలంగా మండల అధ్యక్షుడిగా పనిచేసిన సుంకర కాశీ విశ్వేశ్వరరావును పార్టీ అధికార ప్రతినిధిగా శ్రేణులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ స్నేహపూరిత వాతావరణంలో అందరినీ కలుపుకుంటూ పూర్తి స్థాయిలో మండల గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి బీజేపీ పార్టీని గ్రామాల్లో బూత్ స్థాయి నుండి బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయి దుర్గారాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కొమన నాగబాబు, కొరణపల్లి సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి, గాదిరాజు వెంకటేశ్వరరాజు, కట్టిరెడ్డి కనకదుర్గ, కొనిశెట్టి సురేష్, ఇర్రింకి శివ, కొడుకపూడి సర్వేశ్వరరావు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పానకాల కృష్ణాంజనేయ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీలో 35 సంవత్సరాలు కష్టపడి ఈరోజు నరసాపురం పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో పనిచేయడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మండల అధ్యక్ష ఎన్నికల భాగంగా మనం ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక చక్కని వాతావరణంలో ఈరోజు జిల్లాలో ప్రతి మండల ఎన్నికలు ఏకీకృతంగా జరగడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మండల ప్రెసిడెంట్ మీద చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయి. గ్రామ స్థాయిలోని బూత్ స్థాయిలోని కార్యకర్తల్ని మమేకం చేస్తూ కేంద్ర రాష్ట్ర పథకాలని మరి బూత్ స్థాయి వరకు తీసుకెళ్ళి అందరికీ అందే రకంగా ఎవరైనా లబ్ధిదారులు ఉన్నప్పటికీ కూడా
వాళ్ళ పేర్లని ఇటు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా నుంచి రాష్ట్రానికి పంపి మళ్ళీ వాళ్ళకు ఉన్న సమస్యను పరిష్కారం చేసే విధంగా మండల అధ్యక్షులు పనిచేయవలసిన అవసరం ఉంది. కాళం మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన పానకాల కృష్ణకి జిల్లా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే 7 సంవత్సరాలు మండల అధ్యక్షులుగా చేసి ఈ కాళ్ళ ఒక బ్యాండ్ అంబాసిడర్ నిలిచిన కాశీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మన మోడీ గారు ఈ టైంకి 2 లక్షల రూపాయల ప్రాజెక్ట్ ఆంధ్ర అభివృద్ధి చెందాలని ఎప్పుడో లేని ప్రాజెక్టు కింద 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది. అలాగే మన మ్యూచువల్గా మన వెస్ట్ గోదావరిలోనే పాలకొల్లు మన సాయిరాజ్ గారు చెప్పినట్టు ఈ రోడ్డు కూడా మ్యూచువల్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. భారతదేశాన్ని అభివృద్ధి భారతదేశం మన ఇండియా ఆంధ్రప్రదేశ్ కింద ఆయన అనేకమైన నిధులు ఇచ్చి చేసిన మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ, పాలకొల్లు మండలం పాలమూరు గౌరపేట ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు సీనియర్ పిడివిడి మాస్టర్ ఆకాశపు పెద్దిరాజుచే ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆకాశ పెద్దిరాజు మాట్లాడుతూ, జ్ఞానం ద్వారా విద్యార్థులు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, పరస్పర అవగాహన పెరుగుతాయని తెలిపి విద్యార్థులతో సామూహిక జ్ఞానం చేయించారు. విద్యార్థులు వారి జ్ఞానాలను వివరించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి ప్రకాశ్రావు, ఉపాధ్యాయులు టి మహేశ్వరరావుతో పాటు పిడివిడి మాస్టర్ బాలాజీ, హరికశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కాకినాడ రాజ్యనగరం ప్రధాన రహదారి మార్గంలో ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఎన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో చేపట్టిన పనులు పూర్తి చేయడంలో మరింత సమర్థవంతంగా పనితీరు చూపాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి బయలుదేరి రాజ్యనగరం, రంగంపేట మండలాల పరిధిలో ఏడీబీ రహదారి పనులను భూసేకరణ విషయంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో చేపట్టిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పరంగా సేకరణ ప్రక్రియపై సమగ్రంగా వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో ఏడీబీ రోడ్డు పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ, రాజ్యనగరం వరకు నిర్మిస్తున్న ఏడీబీ రహదారి మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. ఆ క్రమంలో రహదారి నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ఇంటి పన్నులు, నీటి పన్నులను, ఇతర వసూళ్లను డిజిటల్ విధానంలో మాత్రమే యూపీఐ QR2 పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల ద్వారా వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో గతంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ఇంటి పన్నులు, నీటి పన్నులను డిజిటల్ మోడ్ ద్వారా అంటే యూపీఐ QR కోడ్లు, POS మిషన్ల ద్వారా వసూలు చేశాయని, ఇకపై ప్రతి ఒక్క పన్ను, పన్నేతర వసూళ్లు పరంగా అన్ని గ్రామ పంచాయతీలకు డిజిటల్ విధానంలో కలెక్షన్ చేపట్టాల్సి ఉందని తెలిపారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వరదలు, ప్రకృతి విపత్తు నిర్వహణ కోసం ప్రతిపాదిత పనుల విషయంలో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి TR 27పై CCL కమిషన్ రీసర్వేపై సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, JCN చిన్నరాముడు, DRO టి సీతారామూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జూలై నెలలో సంభవించిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల పరిహారం ఎమ్యురేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ఈనాటి బంగారు మాట. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. గౌతమ బుద్ధుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.